చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన వీరోచిత పోరాటం నేటి పాలకులకు ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలో నిర్వహించిన శోభాయాత్రలో ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే బడేటి చంటికి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుకు శివాజీ వారసత్వానికి ప్రతీకగా నిలిచే గౌరవప్రదమైన తలపాగాను జయంతోత్సవ కమిటీ పెద్దలు చుట్టారు. అనంతరం యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి అక్కడున్న వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు. కాషాయ ధ్వజాన్ని చేతపట్టి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రజలన్నిటికీ మర్చిపోలేని పాలనను అందించిన ఛత్రపతి శివాజీ అందరికీ ఆదర్శనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ రామదాస్ భోస్లే, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, నాయకులు మారం అను తదితరులు పాల్గొన్నారు. గణేశం మించి జెండాలు మాత్రం డాడీ అయితే ఇక్కడ రూట్ క్లియర్ కదా నింపిందా పూరకిందా కిరణ్ బళ్ళి ఎదురుకెళ్ళాలి, బళ్ళి ఎదురుకెళ్ళాలి. రౌండ్ చేయండి, కొద్దిగా రౌండ్ చేయండి. శివాజీ జయంతి సందర్భంగా మరాఠీలందరూ కూడా ఉత్సవాలు జరుపుకుంటారు. అలాగే మహారాష్ట్ర అంతా కూడా ఈరోజు పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో మిగిలిపోయే వాళ్ళు ఛత్రపతి శివాజీ. ఆనాడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు వీరోచితమైన పోరాటం చూపించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ మరాఠీలు ఇవాల్టి వరకు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఎందుకంటే చరిత్ర ఉండాలి అని అంటే అటువంటి పరిపాలన ఉండాలి, అటువంటి రాజ్యాలే ఉండాలనేది చాలామంది రాజుల్ని ఈనాటికి కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటున్నారంటే అందులో ఒక ఛత్రపతి శివాజీ. ఆయన్ని కొనియాడుతూ మరాఠీలందరూ కూడా ఈ రోజున జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించుతూ అందరం కూడా అందరం కలిసి ఛత్రపతి శివాజీ గారు జయంతి అయిపోయింది, చనిపోయింది అని చెప్పచ్చు. పర్వాలేదు. నగరంలో ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున
ఏలూరు నగరంలో ఉన్నటువంటి సుమారు 150 కుటుంబాలు మరి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మరాఠీలు మరి ఇక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈ రోజున కూడా ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా స్థానిక మెయిన్ బజార్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛత్రపతి శివాజీ గారికి జయంతి శుభాకాంక్షలు అట్లాగే ఆయనకి ఘనమైనటువంటి నివారణలు కూడా అర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారు ఆయన స్ఫూర్తిగా మరి చేస్తున్నటువంటి మహారాష్ట్రలో కానివ్వండి, మరి ఒక్క మహారాష్ట్రే కాకుండా మన భారతదేశం అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారిని మరి ఆరాధ్య దైవంగా భావించే వాళ్ళందరూ కూడా ఈ రోజున పండగ చేసుకుంటూ ఉంటారు. ఆయన అడుగుజాడల్లో కూడా మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జాతీయ ఐక్యత భావం జనాల్లో కలిగించడానికి, మాతృదేశ భక్తిను ప్రేమ కలిగించడానికి, అంటే ఈ సెకండ్ జనరేషన్కి ఇది అందట్లేదు. అంటే స్కూల్ ఒత్తిడి అవునండి, చదువులు ఒత్తిడి అవునండి, అసలు హిందూ యాక్టివిటీస్ ఎలాగున్నాయి, మన ధర్మం ఏంటని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఛత్రపతి శివాజీ జయంతోత్సవ కమిటీ వాళ్ళు ఇలాగా అందరూ కూడా సహకరిస్తున్నారు. అందువల్ల కనీసం థర్డ్ జనరేషన్ కన్నా మన హిందూయిజం గురించి తెలియజేయడానికి ఇలా పూనుకొని అన్ని హిందూ సంఘాలు ఒకే తాటి కింద వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ శివాజీ మహారాజు దేశభక్తుడు మాత్రమే కాదు, అమ్మవారి హిందూ తత్వం, హిందూయిజం, హిందూ మీద ప్రేమతో ఉన్నటువంటి మహారాజు శివాజీ మహారాజ్. అందువల్ల దేశభక్తి మరి శివాజీ మహారాజుకి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం వారు ఉత్సవాలు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పునర్ప్రతిష్ఠించడమే. పరమశివుడే ఛత్రపతి శివాజీగా వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఏ జాతి అయినా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నేనున్నాను అని చెప్పేది మాత్రం హైందవ జాతి మాత్రమే.